భారత్ కు తాలిబాన్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో బంగారు గనుల తవ్వకాలను చేపడితే 5 ఏళ్ల పాటు పన్ను రాయితీలు ఇస్తామని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం భారత్కు అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో భారత్ బంగారం తవ్వకాలను చేపట్టాలని, దీనికోసం భారత్కు 5 ఏళ్ల పాటు పన్ను రాయితీలు ఇస్తామని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ పెట్టుబడులు పెట్టాలని భారత్ను తాలిబాన్ సర్కార్ ఆహ్వానించింది. భారత్తో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి నూరుద్దీన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అసోచాం ప్రతినిధులతో తాలిబాన్ల ప్రతినిధి బృందం కీలక చర్చలు జరిపింది. భారత్కు బంగారు గనులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఆఫ్ఘన్ మంత్రి నూరుద్దీన్. ఆఫ్ఘనిస్తాన్లో $1 ట్రిలియన్ సహజ సంపద ఉందని అమెరికా వెల్లడించింది. పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు క్షీణించిన వేళ ఆఫ్ఘనిస్తాన్ భారత్కు దగ్గరవుతోంది. బంగారు గనుల తవ్వకాలకు అధునాతన టెక్నాలజీ అవసరం ఉందని, ఈ టెక్నాలజీ భారత్కు దగ్గర ఉందన్నారు ఆఫ్ఘన్ వాణిజ్య శాఖ మంత్రి నూరుద్దీన్. 6 రోజుల పాటు నూరుద్దీన్ భారత పర్యటన కొనసాగుతుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆఫ్ఘన్ ప్రతినిధి బృందం చర్చలు జరుపుతుంది. తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్లో బంగారం సహా ఖనిజాల మైనింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. అయితే ఆర్థిక సాంకేతిక సామర్థ్యాల కొరత కారణంగా విదేశీ పెట్టుబడిదారులపై ఆధారపడుతున్నారు. చైనా, రష్యా, ఇరాన్ వంటి దేశాలు మైనింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టగా భారత్కు కూడా ఆహ్వానం పలికారు. తాలిబాన్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ఖనిజ వనరులను ఉపయోగించుకోవాలని చూస్తోంది.